ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్నం అయితే టేస్ట్ చేస్తున్నా. అయితే కొంచెం కారం ఉంటుంది, ఎందుకంటే నేనే మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసిన. ఎందుకంటే కొంచెం టమాటా పచ్చడి కారం కారం ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూసి అయితే ఎట్లుందో చెప్తే, అలాగే మా పిల్లల్ని కూడా అడుగుతాం. కొంచెం అండి అదే కారం కొంచెం ఎక్కువైనా అంతే, కానీ ఈ పచ్చడికి కారం ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. అన్నట్టు దా నువ్వు కూడా కొత్తిమీర వేసినావా? కొత్తిమీర ఫుల్ వేసిన, అసలు మస్తు ఉంది. కొంచెం కారం అయిపోయింది, కానీ నాట్ బ్యాడ్. నువ్వు 10 out of 9. మంచిగా తినిపిస్తా పైన. మీకు ఈ పచ్చడి కావాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూసి నేర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్, మళ్ళీ ఒక వీడియోతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ ఛానల్కి కొత్తగా వచ్చినారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో అందరికీ షేర్ అవుతుంది. అలాగే నేను పెట్టిన వీడియో మీకు వెంటనే చూపించాలి అంటే, మీ ఫోన్లో కనిపించాలి అని అంటే, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాని పక్కకు గంట సింబల్ ఉంటుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అంటే నేను వీడియో పెట్టిన తర్వాత వెంటనే మీ ఫోన్లోకి అయితే అది నోటిఫికేషన్గా అయితే చూపిస్తుంది, అప్పుడు వెంటనే మీరు చూసేయచ్చు. ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి చేస్తున్నా. అయితే నా స్టైల్లో ఏ విధంగా చేస్తున్నా అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఒక 5-6 టమాటాలు అయితే తీసుకున్నా. దీనికోసం అయితే టమాటా పచ్చడికి నేనైతే 6 టమాటాలు అయితే తీసుకుంటున్నా. ఇంకా మనకు రుచికి సరిపడా అయితే పచ్చిమిర్చి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఒకవేళ కారం ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే కొన్ని తక్కువ, లేకపోతే తక్కువ ఉన్న పచ్చిమిర్చిలు అయితే కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడికి అయితే కారం కొంచెం తక్కువ ఉన్న అయితే తీసుకుంటే మనకి గ్రేవీ లాగా కొంచెం ఎక్కువ వస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. వీటన్నింటినీ కడగాలి, మంచిగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుందాం. అవన్నా వెనక చూసుకుంటావా? ఇది ఇప్పుడు ఏం చెప్తావు అంటే ఇట్లా ఒకటేసారి టమాటాలు అయితే మంచిగా కడుక్కోవాలండి, లేకపోతే వీటిపైన అంత నల్లగా మట్టి అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత కడిగినా పోదు అసలు. అంటే తెంపిన తర్వాత వాళ్ళు ఒకసారి కడుగుతారు అనుకుంటే, ఒక్కొక్కరు కొంతమంది కడుగుతారు, కొంతమంది కడగరు. అవి కడిగినా మంచి నీళ్ళల్లో వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేసుకుంటే నేను పచ్చిమిర్చిని అయితే పొడుగ్గా కట్ చేసుకోవాలి. చాలా వరకు ఇట్లనే వేసి వేయిస్తారు పచ్చిమిర్చిని, కానీ అవి నూనెలో వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఏమైందంటే టప్ అనే సౌండ్ వచ్చి పేలిపోతాయి. మనకు ఇంకా మొహం మీద పడితే మన మొహం పాడైపోతుంది. అందుకే మధ్యలోకి అయితే కట్ చేసుకొని అయితే వేయించుకుంటే మంచిగా కూడా వేస్తాయి. అట్లా కూడా ఓకే, కానీ ఇంకా టమాటాలు కొంచెం పుల్లగా లేకపోతే ఇందులో కొంచెం టమాటా కూడా వేసి చింతపండు అయితే వేసుకోవచ్చు. చింతపండు వేసుకుంటా నేనైతే కొంచెము, ఇంకా నువ్వులు కూడా వేసుకుంటే టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది. కానీ నేనైతే సింపుల్గా టమాటా పచ్చడి ఏ విధంగా చేయాలనేది వీడియోలో అయితే మీకు షేర్ చేసి చూపిస్తాను. పచ్చిమిర్చి అయితే మంచిగా కట్ చేసుకోవాలి. ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీరను మంచిగా ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకుందాం. పచ్చిమిర్చిని అందులో వేసిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకుంటాను. టమాటాలు కొంచెం పెద్దగా ఉన్నాయి, దగ్గర దగ్గర 1/2 కిలో కంటే ఎక్కువ అవుతుంది టమాటా అవి, అందుకే వాటికి సరిపడా నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా. ఇంకా టమాటా పచ్చడి కొంచెము కారం ఉంటేనే కమ్మ ఉంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను. ఇట్లా
ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నా వీటిని అయితే వేయించుకుంటాం. ఇంక ఇప్పుడైతే గ్యాస్ వెలిగించి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నా. ఇందులో మనం ఎంత నూనె వేసుకుంటామో అంత వేసుకోవాలి. అవి టమాటాలు అలాగే పచ్చిమిర్చి వేగడానికి మనకు ఆయిల్ ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలి. ఇంత నూనె వేడైన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటాలు అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాం. నూనె అయితే వేడి కావాలి. నూనె వేడిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. సింపుల్గానైతే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాం. నూనె కొంచెం వేడి కాకుండా మంచిది, ఎందుకంటే పచ్చిమిర్చి కాబట్టి బాగా వేడైతే మీద చిలుతుంది. ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి, లేకపోతే పచ్చిమిర్చి చేదు వస్తుంది. ఈ విధంగా ఉప్పు వేసుకొని మనం పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఒకసారి అయితే కలుపుతాం. ఇది చూడండి కొంచెం అయితే ఫ్రై అవుతున్నాయి, ఇంకా అన్నీ ఫ్రై కావాలి. ఇంకా రోట్లో మనం దంచుకుంటే ఎట్లయితుందో మా మిక్చర్ అయితే మా గ్రైండర్లో అయితే అట్లనే అవుతుంది. నేనైతే అందుకే ఎక్కువ రోట్లో దంచనైనా మా రోలు ఇంకొంచెం దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. ఎప్పుడైనా అల్లం అట్లా ఎల్లిపాయ జీలకర్ర దంచితేనే అంత ఉష్కలాగా వస్తుంది. అందుకే దాంట్లో కొంచెం బియ్యం నానబెట్టి ఒకరోజు మీకు ఆ ప్రాసెస్ చూపిస్తాను నేను, దాన్ని ఏ విధంగా నేను క్లీన్ చేస్తాను అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే వీటిని డైరెక్ట్ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. ఈ విధంగా మిక్సీలో జార్లోకి అయితే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు అయితే 4 వక్కలు చేసుకున్నాను నేను. ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. మనం ఇందాక వేసుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే ఫ్లేమ్ అనేది బాగా మాడకుండా అయితే మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా మూత అయితే పెట్టద్దు. మూత పెడితే ఏమైతే గుజ్జులాగా అయిపోతుంది. మనము ఫ్రై కావాలి కాబట్టి మూత పెట్టుకొని చేసుకుంటే పచ్చడి అనేది గట్టిగా రాదు. ఈ విధంగా మూత లేకుండా మనం దీన్ని ఫ్రై చేసుకుంటే మాత్రం కొంచెం పచ్చడి అనేది గట్టిగా వస్తుంది. ఇంకా దానికోసం కొంతమంది పల్లీలు వేసుకుంటారు, అలాగే నువ్వులు వేసుకుంటారు. కానీ నేనైతే ప్యూర్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే చేసుకుంటాను. ఇంక ఇందులో కొత్తిమీర వేసుకుంటాను. కొత్తిమీరని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేనైతే ఈ విధంగా కట్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవడమే, నూనెలో వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అయితే వేసుకొని ఇంక ఇందులో ఎల్లిపాయలు జీలకర్ర వేసుకొని ఉప్పు వేసుకొని అంతలోపు ఇవి వేగాలి. ఓకే, ఇప్పుడు ఇదైతే వేగని. చూడండి ఇట్లా కొంచెము మంచిగా బాగా ఫ్రై కావాలి. ఇంకా మూత పెడితే ఇట్లా కావన్నట్టు మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడే కొంచెం మాడినట్టు అనిపిస్తుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చిన్న మంట పెట్టాలి. చిన్న మంట పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే అయిపోతుంది. ఇది ఇంకా వేగినాయండి. మనము గ్యాస్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేను చల్లారినాక మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. ఇంకా ఇందులో వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే
కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇంకా మనకి ఇష్టం, మీకు ఏ విధంగా ఎంత తినాలనిపిస్తే అంత. కొంచెం ఎక్కువ వేసుకోకూడదు, మామూలుగా ఒక 10 రెమ్మలు 10 వరకు, ఇవి ఒక 10 వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి, నేనైతే ఎప్పుడు వెల్లుల్లిపాయలు ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటా. ఎందుకంటే మనం తొందర ఇప్పుడు ఖాళీ ఉన్న టైంలో ఇట్లా ఒలుచుకొని మన బాక్సులలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా వెంటనే మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాం. మనం ఉప్పు అయితే చూసి వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిర్చిలో వేయించేటప్పుడు వేసిన, అలాగే టమాటాలు వేయించేటప్పుడు కూడా వేసిన కాబట్టి కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు టమాటాలు అయితే చల్లారుతున్నాయి అక్కడ, అంతలోపు నేను దీన్ని గ్రైండ్ చేస్తా. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి, ఇంకా నేను జీలకర్ర అయితే వేస్తున్నా. జీలకర్ర ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే మిక్సీ పెడతా ఇప్పుడు. ఇంకా చూడండి, ఇక్కడ బాగా మెత్తగా అవసరం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందులో అయితే టమాటా చల్లారిన తర్వాత వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. టమాటా అయితే చల్లారింది. ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇదంతా ఇట్లా వేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్స్ చేసి చూపిస్తా. ఇంకా చూడండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి, టమాటా కొత్తిమీర పచ్చడి అయితే తయారైపోయింది. ఎంత బాగుందో. మనము బాగా మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి, మంచిగా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. బాగా మెత్తగా అయితే అసలు తినడానికి బాగుండదు. ఇంకా చూడండి, కొత్తిమీర చూడు ఎంత బాగుందో. చూడండి, ఎంత టేస్టీ అయినా టమాటా పచ్చడి, కొత్తిమీర పచ్చడి అయితే తయారైపోయింది. దీన్ని అయితే బాగా మెత్తగా అయితే మిక్సీ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా మనకు బరకగా చేసుకున్నా కూడా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. నేనైతే దీన్ని ఒకసారి టేస్ట్ చేసి అయితే మీకు ఏ విధంగా అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను టేస్ట్ చేసి మీకు ఏ విధంగా ఉందో అనేది చెప్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. టమాటా, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర, ఉప్పు వేసుకుంటే కథం సరిపోతుంది. ఇంకా కొత్తిమీర ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు, లేని వాళ్ళైతే అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది.